ఇంచుమించుగా సిలువ మీద పలికిన మాటలు మనందరికీ బాగా నోటెడ్ అయిపోయినాయి. వాటిని మనం కంఠస్థం చేస్తున్నాం. మన ఆలోచన తలంపుల్లో అలా ఉండిపోతున్నాయి. చాలా మంచిది. వాటిని మనం కంఠస్థం చేయాలి. ఆ మాటలు మన ఆలోచన తలంపుల్లో అలా ఉండిపోవాలి. మన మనసులో మన హృదయంలో కూడా అలాగ భద్రపరచబడాలి. దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచబడడం ద్వారా నిశ్చయముగా మనకు నెమ్మది కలుగుతుంది. మనలో సమాధానము, జీవము సమృద్ధిగా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. వాటిని మన జీవితంలో గైకొన్నప్పుడు మరింతగా దేవుని కృపను మనం పొందగలం. ప్రభు సిలువను మోస్తూ యెరూషలేము వీధుల్లో ఆ భారమైన సిలువ, ఆయన తన భుజముల మీద ఆ భారమైన సిలువను మోస్తూ ఉన్నప్పుడు కపాలమనబడిన ఆ గొల్గొతా కొండపైకి ఆ సిలువను ప్రభు మోస్తూ వెళుతున్నప్పుడు రోమా రాణువారు ఆయనకు ఇరువైపులా కొరడాలతో ఆయన్ని కొడుతూ ఆయన దేహాన్ని గాయపరుస్తూ ఆ కపాలమనబడిన గొల్గొతా ఆ కల్వరి కొండపైకి ప్రభువును తీసుకుని వెళుతున్న సమయంలో ఆయన్ని వెంబడిస్తున్నటువంటి కొంతమంది స్త్రీలు వారు ఏడుస్తూ ఉన్నారు. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రభు వారి వైపు తిరిగి వారికి చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవమాకండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నాడు యెరూషలేము కుమార్తెలకు ప్రభు చెప్పిన మాట నేటి దినాల్లో సంఘముగా దేవుని సన్నిధిలో సమకూర్చబడినటువంటి మన ముందుకు ఆ మాట తీసుకొని రాబడతా ఉంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవలసినటువంటి అవసరత లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అయ్యో యేసు ప్రభు వారిని సిలువేసేశారే, భారమైన సిలువ ఆయన భుజాల మీద మోపారే, కొరడాలతో ఆయన్ని కొడుతున్నారే, ఆయన దేహము నాగటి చాలవలే దున్నబడిందే, అయ్యో అని సానుభూతితో యేసయ్యను గురించి ఏడవలసిన అవసరత లేదు. యేసయ్య సిలువ మరణాన్ని పొందినందుకు మన సానుభూతి యేసయ్యకి అవసరం లేదు. ఆయన శ్రమపడ్డాడని అయ్యో అని మనం సానుభూతి తెలియచేస్తూ ఏడవలసిన అవసరం లేదు. మనం ఏడవలసింది మన కొరకు ఏడవాలి. ఎవరి కొరకు ఏడవాలి చెప్పండి? అర్థమైందా మీకు ఈ మాట? మన కొరకు మనం ఏడవాలి. ఎందుకు మన కొరకు మనం ఏడవాలి? మన కొరకు మనం ఎందుకు ఏడవాలి? మన పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ మనము ఏడవాలి. నా పాపమే కదా, నా అతిక్రమమే కదా, నా దోషమే కదా, నా ఇష్టానుసారంగా నేను జీవించిన దాని కొరకే కదా, నాకు రావలసిన శిక్ష, నేను అనుభవించవలసిన శిక్ష నా ప్రభు మీద పడింది. నా అతిక్రమాలను బట్టి, నా పాపమును బట్టి, నా దోషమును బట్టి, నా తిరుగుబాటుతనాన్ని బట్టి, నా మొండి వైఖరిని బట్టి నిజంగా శిక్ష నా మీదకి రావాలి. ఆ శిక్షను బట్టి నేను నశించిపోవాలి, నేను పాతాళానికి అప్పగించబడాలి, నేను నరకానికి అప్పగించబడాలి. కానీ నన్ను ప్రేమించి పాతాళము నుండి, నరకము నుండి నన్ను తప్పించటానికి నా శిక్షను నా ప్రభు తన మీద వేసుకున్నాడు అని మన పాపాన్ని బట్టి మనం దేవుని దగ్గర ఏడవాలి. మన దోషాన్ని బట్టి మనం ప్రభు దగ్గర ఏడవాలి.
కన్నీరు విడవాలి, ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడండి, చూద్దామా మాట. మీరు ఏడ్చారని నేను సంతోషపడట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషపడుతున్నాను అంటాడు. చూస్తారా మాట. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి, అందరూ బైబిల్ తెరిచి 9వ వచనం దగ్గర నుండి. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఎలాగంట? దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఏమయ్యారంట? మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన దుఃఖము, రెండవది దైవ చిత్తానుసారమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం మరణానికి తీసుకొని వెళుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి జీవాన్ని కలగచేస్తుంది. స్తోత్రం చూద్దామా. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? మనకు మారు మనసును కలగచేస్తుంది. మారు మనసు అంటే ఏంటి? దేవుని దగ్గర మన అతిక్రమాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టడమే మారు మనసు. వదిలిపెట్టడమే మారు మనసు. దానిలో నుండి బయటికి రావటమే మారు మనసు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు మారు మనసును కలగచేస్తుంది. ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారం, ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము మన మనస్సాక్షిలో, మన అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక, మనలో పుట్టించునుగాక. లోక సంబంధమైన దుఃఖం కాదండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ప్రభు చెప్తున్నాడు, మీ కొరకు మీరు ఏడవండి. రెండవదిగా మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. మన కొరకు మనం ప్రభు దగ్గర కన్నీరు విడవాలి. రెండవదిగా మన పిల్లల కొరకు కూడా మనం కన్నీరు విడవాలి. వారు చెడిపోకుండానట్లుగా, వారు పాడైపోకుండానట్లుగా, దేవుని మార్గములో నుండి వారు తొలగిపోకుండానట్లుగా వారి కొరకు మనం కన్నీరు విడవాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, రేయి మొదటి జామున లేచి, ఎవరు? సియోను కుమారి, నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి ఏం చేయమన్నాడు? దేవుని సన్నిధిలో పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నాడు. మన పిల్లల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థించగలుగుతున్నామా? గుడ్ ఫ్రైడే రోజున, మంచి శుక్రవారం రోజున ఈ మాటను మనం చదువుకుంటాం, వింటాం, ధ్యానం చేస్తాం.
కానీ దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని మనం గైకొనాలి, దాన్ని మనం అనుసరించాలి. మన పిల్లల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ మంచి శుక్రవారం మన పిల్లల కొరకు ప్రార్థించే తల్లులంగా మనం మారుదుముగాక, ప్రార్థించే తండ్రులుగా మనం మారిపోదుముగాక, మన కుటుంబాల కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులముగా దేవుడు మన కుటుంబాల్లో మనలను సిద్ధపరచునుగాక. మన పిల్లల కొరకు మనం ప్రార్థించాలండి. వారి కొరకు మనం పెద్దగా ఆస్తిపాస్తులు సమకూర్చి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారి కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా ఉండగలిగితే అదే గొప్ప ఆశీర్వాదం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దానికి మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదండి. ఒకవేళ ఆస్తిపాస్తులు సమకూర్చబెడితే, నీవు సమకూర్చిపెట్టిన ఆస్తిపాస్తుల వలన ఒకవేళ పిల్లలు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ వారి కొరకు నువ్వు ప్రార్థించి వారిని ప్రార్థనలో పెంచగలిగితే ఆ ప్రార్థన వారికి ఒక ప్రాకారంగా దేవుని కాపుదలలో వారిని భద్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు మీరు కన్నీరు విడవండి, మీ పిల్లల కొరకు కన్నీరు విడవండి. ప్రభు పలికిన మాట అండి. ఆ మాట పలికి ప్రభు సిలువను మోస్తూ ఆయన ఆ కపాలమనబడిన గొల్గొతా ఆ కొండకు ప్రభు కొండకు చేరారు. ఆ సిలువ మ్రాను మీద 3 మ్రేకులతో ప్రభు సిలువకు కొట్టబడ్డారు. భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడునట్లుగా సిలువ మీద ప్రభు ఎత్తబడ్డారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సిలువ మీద ప్రభు వ్రేలాడారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మొత్తం ఎన్ని గంటలు? 6 గంటల సమయము సిలువ మీద ప్రభు వ్రేలాడారు. అప్పటికే ఆయన దేహమంతా నాగటి చాలవలే దున్నబడింది. అప్పటికే ఆయన గడ్డము పట్టుకొని ఆయన్ని పిరికారు. అప్పటికే ఆయన ముఖాన ఉమ్మి వేసి ఆయన అవమానపరిచారు. అప్పటికే ఆయన శిరమున ముండ్ల కిరీటాన్ని పెట్టి రేలుతో ఆ ముండ్ల కిరీటాన్ని కొట్టి శిరస్సుకు ఆ ముండ్ల కిరీటాన్ని బిగించారు. అప్పటికే ఆయన దేహంలో ఉన్న ఎముకలు స్థానాలు తప్పిని అంతగా గాయపరచబడి యేసయ్య దేహం సిలువ మీద వ్రేలాడటానికి 3 మేకులతో కొట్టబడి భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడునట్లుగా ఆ సిలువను ఎత్తబడ్డారు. సిలువను ఎత్తబడ్డారు. సిలువ మీద ప్రభు వ్రేలాడుతున్నారు. సిలువ మీద ప్రభు వ్రేలాడుతున్న ఆ సిలువ చుట్టూరు కూడా ప్రజలు, రోమా రాణువారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, స్త్రీలు, పిల్లలు, అనేకులు ఆయన నిందించేవారు, దూషించేవారు, హేళన చేసేవారు, గేలి చేసేవారు. నువ్వు యూదుల రాజువా, దేవుని కుమారుడువా, నిన్ను నువ్వు రక్షించుకో, సిలువ మీద నుండి దిగిరా, ఇటువంటి అనేక రకాల మాటలు ఆయన చెవులో జొచ్చు వెళుతూ ఉన్నాయి. ఆయన్ని గేలి చేస్తూ మాట్లాడుతున్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, వదకు తేబడు గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొరియు మౌనముగానున్నట్లు ఆయన ఎలా ఉన్నారంట? మౌనంగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట అండి, తప్పో ఒప్పో తెలియక మన గురించి ఎవరైనా కొద్దిగా అవమానకరంగా మనల్ని నిందిస్తున్నట్టుగా, దూషిస్తున్నట్టుగా
మన విషయమే ఎవరైనా మాట్లాడితే ఓర్చుకునే ఆ స్వభావం, కాస్త ఓపిక పట్టే ఆ వ్యక్తిత్వం మనం కలిగి ఉన్నామా? యేసయ్య సిలువ దగ్గరకు వెళ్ళి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన సిలువను గురించి ధ్యానం చేస్తూ, మంచి శుక్రవారం ప్రభువును ఆరాధిస్తూ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలా ఆయనలో మనం ఎదుగుతున్నాం? వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లుగా నిందిస్తున్నారు, గేలి చేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. నువ్వు యూదుల రాజువా, దేవుని కుమారుడువా, శిలువ మీద నుండి దిగిరా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడంట. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఒక్కొక్కసారి మనం కూడా నిందించబడతాం, మనం కూడా దూషించబడతాం, మనం కూడా గేలి చేయబడతాం, అవమానకరంగా ఒక్కోసారి మన గురించి కూడా కొన్ని మాటలు మనమే వినాల్సి వస్తుంది. వెంటనే మనం ఎమోషనల్ అయిపోయి ఆవేశంతో నింపబడి ఒక్కోసారి మనం కూడా తొందరపడి మాట్లాడేస్తాం. లోకంలో గెలవటం అంటే ఏంటి? లోకంలో గెలవటం అంటే ఏంటి? ఎవరైనా మనల్ని తిడితే తిరిగి మళ్ళా 4 అదనంగా వారికి వడ్డించటమే గెలవటం. లోకరీత్యా నేనేం తగ్గలా, నేనేమి తగ్గలా, 2కు 4 వడ్డిచ్చా, నేనేం తగ్గలా. ఇది లోకపరంగా ఇది వారు జయించాను అనుకుంటున్నారు. కానీ బైబిల్ పరంగా, ఆత్మీయంగా అది గెలవటం కాదు, అది ఓడిపోవటం. మరి గెలవటం అంటే ఏంటి? వాటిని పంటి బిగువున బిగబట్టి మౌనంగా వాటిని సహించటమే గెలవటం. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇది కాస్త భిన్నంగా, చిత్రంగా అనిపించవచ్చు, కానీ ప్రభువు నేర్పింది అదే. ఆయనలో ఏమైనా తప్పుందా, నేరం ఉందా, పాపం ఉందా? ఎందుకు పడాలి? ఎందుకు అవమానాన్ని పడాలి? ఎందుకు నిందించబడాలి? ఎందుకు దూషించబడాలి? రీజన్ ఏంటి? ఆయనలో ఏ తప్పు లేదు, అయినా కూడా ఆయన నిందించారు, దూషించారు. దానిని కూడా ఆయన మౌనంగా సహించాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, నేను ఒక మాట చెప్తున్నాను. మర్మాలు తెలుసుకొని విని వదిలిపెట్టి వెళ్ళిపోయేదానికంటే కూడా మర్మాలు కాదు మనకు కావాల్సింది. యేసు ప్రభు శిలువ మరణములో ఆయన కలిగి ఉన్న ఓర్పు, ఆ ఓర్పు కాస్తంత మనలో మనం స్వతంత్రించుకొని కలిగి జీవించడానికి ఒక తీర్మానం ఆయన పాదాల దగ్గర చేయగలిగితే దానికి మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ప్రభా, నువ్వెంత సహించావు, నీవెంత ఓర్చుకున్నావు, ఎంత మౌనంగా భరించావు. ఆ సహించే తత్వం నాకు కావాలి, ఆ ఓర్చుకునే గుణం నాకు కావాలి, మౌనంగా భరించే ఆ మనస్సు నాకు కావాలి. అది నాకు ఇవ్వయ్యా ఈ మంచి శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే అని ప్రభు దగ్గర చెప్పగలిగితే మనకు మించిన ధన్యులు ఇంకొకరు లేరు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు దగ్గరికి, ఆయన సిలువ దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనలో నుండి ఏదో ఒకటి మన జీవితంలోనికి మనం తీసుకోవాలి. ఆయన ప్రభావం మన మీద పడాలి, ఆయనలాగా మనం మారిపోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభు సిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటల్లో మొట్టమొదటి మాట చూద్దాం. చూడండి, చదవండి.
ఎవరు చదువుతారు ముందుగా? రిఫరెన్స్ చెప్పండి. లూకాసు సువార్త 23:34. లూకాసు సువార్త 23:34 చదవండి. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఈ మాటలో ఒక రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ప్రభు చెప్పిన మాట, అందరం కలిసి ఆ మాట మనం చెప్దామా? చూడండి, లూకాసు సువార్త 23:34 అందరు తీశారా? 34 నాతో కలిసి చెప్పండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. సిలువ మీద ప్రభు పలికిన ఆ మాటలో మొదటి మాట ఇది. సిలువ మీద వేలాడుతూ ప్రభు పలికిన మాట, మొదటి మాట ఇది. మాటే కానీ తండ్రి దగ్గర ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మాటలో మనం ప్రార్థనను మనం గుర్తించగలమండి. ఎవరి కొరకు? ఎవరైతే ఆయన్ని కొరడాలతో కొట్టారో, ఎవరైతే ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారో, ఎవరైతే ఆయన గడ్డం పట్టుకొని పిరికారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే కాని మాటలు పలికారో వారిని గూర్చి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. భూమి మీద ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించి పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాలు పరిచర్యలో ప్రభు జీవితంలో మనం ఏం గమనించగలమంటే, ప్రారంభంలో ప్రభువుని గూర్చి మనం చదివే మాటలు, ప్రారంభంలో మనం చదివే మాటలు, ఆయన జీవితం ఎక్కడ ప్రారంభించబడింది అంటే 40 దినాల ఉపవాస ప్రార్థనలతో ఆయన జీవితం అక్కడ ప్రారంభించబడింది. దేంతో ప్రారంభించబడింది చెప్పండి? ప్రార్థనతో ప్రారంభించబడింది. ప్రార్థన చేశారా లేదా ప్రభువారు? అదే మనకు కనబడుతుందండి. ఎన్ని దినాలు ప్రార్థన చేశారు? 40 దినాలు ప్రార్థనతో ప్రారంభించబడి ఆ ప్రార్థన జీవితం మధ్యలో ఎక్కడైనా ఆగిపోయిందా? ఎక్కడి దాకా వచ్చింది అది? ప్రభువారు సిలువ మరణానికి, సిలువ మీద వేలాడుతున్న ఆ సమయంలో కూడా ప్రభువారు ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? కొనసాగించబడతా ఉందా? మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయిందా? ఆ లింక్ తెగిపోయిందా? ఒక గొలుసు ఉందనుకోండి, గొలుసు అనేకమైన లింకులతో ఒకదానికి కనెక్ట్ అయ్యి వెళుతుంది. ఎక్కడన్నా లింకు ఊడిపోయింది అనుకోండి, ఆ చైన్ ఏమవుతుంది? 2 భాగాలు అయిపోతుంది. మారు మనసు పొందిన తొలి దినాల్లో, బాప్టిజం పొందిన తొలి దినాలలో, రక్షణ పొందిన తొలి దినాల్లో ప్రారంభించబడిన ప్రార్థన జీవితం ఎక్కడి దాకా వెళ్ళాలి? అది తుద వరకు వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభువారు బాప్టిజము పొందిన తరువాత ఆత్మచేత ఆయన ఎక్కడికి కొనిపోబడ్డారు? అరణ్యానికి కొనిపోబడ్డారు. అరణ్యంలో 40 దినాలు ఏం చేశారు? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. బాప్టిజము పొంది ఆత్మచేత కొనిపోబడి ప్రార్థన ప్రారంభించిన యేసయ్య ఆ ప్రార్థన జీవితాన్ని సిలువ మరణము వరకు కొనసాగించాడు. మీరు ప్రభు జీవితాన్ని పరీక్షిస్తే ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ప్రార్థించుటకు ఒలీవ కొండకు వెళ్ళెను, ప్రార్థించుట యందు రాత్రులు గడిపెను.
పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని రూపాంతర కొండపైకి వెళ్ళి ప్రభువారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. సిలువ మరణానికి ముందు కూడా ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని గెత్సెమనే ఆ ఒలీవల కొండకు దేని కొరకు వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయడానికే వెళ్ళాడు. ప్రార్థన చేయమని శిష్యులకు చెప్పాడు. సిలువ మీద వేలాడుతూ ఆ తుది గడియలో కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? తండ్రితో మాట్లాడటమే ప్రార్థన. అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడటమే ప్రార్థన. నిలబడి మాట్లాడచ్చు తండ్రితో, కూర్చొని మాట్లాడచ్చు, నడుస్తూ ప్రయాణం చేస్తూ కూడా మాట్లాడచ్చు. యేసయ్య మనకు మాదిరి చూపెట్టాడు. శ్రమల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థించవచ్చు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించవచ్చు, గాయాల పాలైనప్పుడు కూడా మనం ప్రార్థించవచ్చు. యేసు ప్రభు సిలువ మీద వ్రేలాడుతూ ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఉందా మన జీవితంలో ప్రార్థన? ప్రార్థన లింక్ తెగిపోయిందా? ఒకవేళ ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఒకవేళ ఎక్కడైనా ప్రార్థన జీవితాన్ని మనం వదిలిపెట్టి ఆ లింక్ కట్ అయి ఉంటే ఈ మంచి శుక్రవారం ప్రభు దగ్గర మరలా మనం ప్రార్థన చేసుకొని ఆ లింక్ మరలా కలుపుకుందాం. ప్రార్థనా జీవితాన్ని మరలా మనం ప్రారంభిద్దాము. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, ప్రతిరోజు ఉదయమున, ప్రతిరోజు సాయంత్రమున, ప్రతిరోజు మధ్యాహ్నమున నేను నా దేవునికి ప్రార్థన చేసుకుందును అంటాడు. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన మన జీవితంలో కలిగి ఉందుముగాక. ప్రతిరోజు రాత్రి ప్రార్థన జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉందుముగాక. ప్రార్థన లింకు ఎక్కడ కూడా తెక్కకూడదండి. రక్షించబడిన ఆ దినాలు మొదలుకొని మన జీవితంలో తుది శ్వాస విడిచే వరకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. తండ్రితో మాట్లాడి, తండ్రితో సంభాషించే, తండ్రి దగ్గర మొరపెట్టే ఆ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రయాణం చేస్తూ కూడా చక్కగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. పనులు చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకోవచ్చు. సమయం కాస్తంత మనకి అవకాశం దొరికినప్పుడు చక్కగా మోకరీలు కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడటమే ప్రార్థన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏమన్నాడు? క్షమించు. ఆయన క్షమించాడు. క్షమించమని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా క్షమించాలి, క్షమించమని తండ్రి దగ్గర విజ్ఞాపన చేయాలి. అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. క్షమిస్తే అది మరలా మనసులో ఉండొచ్చా? అందరూ చెప్పాలి ఈ మాట. క్షమిస్తే అది మరలా మనసులో ఉండొచ్చా? క్షమిస్తే ఏ విషయంలో మనం క్షమించామో ఆ విషయాన్ని మరెన్నడూ కూడా మరలా మనం దాన్ని తీసుకొని రాకూడదు, జ్ఞాపకం చేయకూడదు, జ్ఞాపకానికి తెచ్చుకోకూడదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలా? క్షమించుకోవాలా. క్షమించే మనసు మనకు కావాలా? ఏ మనసు కావాలి మనకి? ఎవరిని క్షమించాలి? ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, తోబుట్టువులను క్షమించాలి, కుటుంబ సభ్యులను క్షమించాలి. మన ద్వారా ఎవరి ద్వారా మనం ఒకవేళ ఇబ్బంది పడ్డామో, ఇరుకును పడ్డామో, ఎవరి ద్వారా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో వారిని కూడా మనం క్షమించే అనుభవంలోనికి మనం రావాలి.
ఎందుకని పాస్టర్ గారు అంటారా? యేసయ్య మనల్ని క్షమించేటప్పుడు మన దగ్గర ఏమైనా మూల్యం చెల్లించమని అడిగాడా? చెప్పాలి ఈ మాటకి అందరు సమాధానం. నా అతిక్రమాలను, నా పాపాన్ని, నా దోషాన్ని క్షమించేటప్పుడు నా దగ్గర ఏమైనా మూల్యం అడిగాడు ఆయన? ఎలా క్షమించాడు? నన్ను ఉచితంగా క్షమించాడు. ఎలా క్షమించాడు? ఉచితంగా క్షమించాడు. అలాగే మనం కూడా ఉచితంగానే క్షమించాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. క్షమించే మనసు ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన పిల్లల మీద ఉన్న కోపాలు సంపూర్ణంగా మనలో నుండి తొలగిపోవునుగాక. మన తోబుట్టువుల మీద ఉన్న కోపాలన్నీ యేసు నామంలో తొలగిపోవునుగాక. మనకు విరోధుల మీద ఉన్న చెడు అభిప్రాయం మనలో నుండి సంపూర్ణంగా దేవుడు తీసివేయునుగాక. నిర్మలమైన మనస్సును, మనస్సాక్షిని దేవుడు మనకు కలుగ చేయునుగాక. స్తోత్రం చెప్పండి, చెప్దామా? హల్లెలూయా. ఆ మాట పలకటానికి తేలికేనండి, ఆచరణలో పెట్టడం మామూలు విషయం కాదు. పలకటానికి తేలికే, కానీ దాన్ని మనం గైకొనటం మామూలు విషయం కాదు. చాలా కష్టమైనది క్షమించటం. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. ఒక యజమానికి ఒక వ్యక్తి బాగా అప్పున్నాడంట. ఆ యజమానికి అప్పున్నటువంటి ఆ వ్యక్తిని పిలిపించాడు. నీవు నాకు చాలా బాకీ ఉన్నావు, ఈ డబ్బులు నువ్వు అర్జెంటుగా కట్టాలి, లేకపోతే కుదరదని కొంచెం గట్టిగా మందలించినట్టుగా మాట్లాడాడు. అప్పున్న ఆ బాకీదారుడు ఆ యజమాని దగ్గర చేతులు జోడించి, నాయనా అప్పు కట్టే పరిస్థితి లేదు, నాకు కొద్దిగా సమయం కావాలి, నేను ఇప్పుడు అప్పు కట్టలేనని నెమ్మదిగా అడిగాడు. వెంటనే యజమాని అతని మీద కనికరపడి ఏం చేశాడంటే, తన సేవకులను పిలిచి ఇతని బాకీ ఎంత ఉందో ఆ బాకీ అంతా కూడా రద్దు చేసి కొట్టివేయండి, ఇంకా ఇతని ద్వారా మనం ఏ రూపాయి కూడా మనం తీసుకోవద్దు అని చెప్పి అతన్ని క్షమించేశాడు. బాకీ అంతా కూడా కట్టకుండానే క్షమించేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఎంతో కట్టాలి బాకీ. యజమానుడు ఒత్తిడి చేశాడు, కానీ ప్రాధేయపడి అడగగానే వెంటనే క్షమించాడు. బాకీ రద్దు చేసేసాడు. ₹1 కూడా కట్టద్దు, క్షమించేస్తున్నాను పో అన్నాడు. ఎంత సంతోషం! అంత సంతోషంలో అతడు బయటికి వెళుతూ ఉన్నప్పుడు అతనికి ఒక అతను ఎదురుపడ్డాడు. ఆ ఎదురుపడిన వ్యక్తి ఈ వ్యక్తికి కొంచెం బాకీ ఉన్నాడంట. ఎంత? కొంచెం. ఇప్పుడు ఇతని యజమానికి ₹1000 అనుకో, ఇతనికి ఎదురుపడిన వ్యక్తి ఇతనికి ఎంత ఉన్నాడంటే ఒక ₹50 ఉన్నాడు. ఒక ₹50. ఇతన్ని అడిగాడు, నువ్వు నాకు బాకీ ఉన్నావు, డబ్బులు కట్టని. అతను అన్నాడు, దండం పెట్టి, నీకు బాకీ ఉన్నమాట వాస్తవం, కానీ నీ బాకీ కట్టడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా నాకు సమయం అని మాట్లాడుతూ ఉండగానే వెళ్ళి చొక్కా పట్టుకున్నాడంట. చొక్కా పట్టుకొని, ఇప్పుడు నువ్వు కట్టాలి, లేకపోతే నేను ఒప్పుకోను, నీ మీద దావా వేస్తా, కోర్టుకు లాగుతా, జైల్లో వేయిస్తా, నాకు కట్టాల్సిందే ఇప్పుడు అన్నాడంట. అతడేమో మోకాళ్ళ మీద ఒరిగిపోయి మరలా దండం పెట్టి, నాయన నాకు కొద్దిగా సమయం బ్రతుకులాడుతున్నాడు. ఇతడేమో ఒప్పుకోవటం లేదు. ఈ విషయాన్ని ఆ యజమానికి సంబంధించిన సేవకులు గమనించి ఈ విషయాన్ని తీసుకొచ్చి యజమానికి చెప్పారు. అయ్యా, నీ దగ్గర ఉన్న బాకీదారుడు, అతని బాకీ నువ్వు రద్దు చేసావు కదా, క్షమించావు కదా, ఇంకా కట్టద్దు అన్నావు కదా, అతడు వెళ్ళిపోతూ ఉండగా అతనికి బాకీ ఉన్నవాడు, కొద్దిగా బాకీ ఉన్నవాడు ఎదురవగా అతని బాకీ అడిగాడు. అతను కొద్దిగా సమయం ఇవ్వమంటే కుదరదని చెప్పి చొక్కా పట్టుకొని బలవంతం చేస్తున్నాడు.
కేసేస్తాను, కోర్టు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇలా జరుగుతుందయ్యా అని చెప్పాడు సేవకుడు. వెంటనే ఆ యజమానుడు ఆ బాకీదారుని పిలిచాడు. పిలిచి అన్నాడు, నేను నీకు 1000 రూపాయలు బాకీ క్షమిస్తే నీ సహోదరుని 50 రూపాయలు బాకీ నీవు క్షమించలేవా? క్షమించలేవా నీవు? కాబట్టి కడపటి కాసులు చెల్లించేంత వరకు నువ్వెక్కడ ఉండాలో తెలుసా? చెరసాలలో ఉండాలి. కడపటి కాసులు చెల్లించే వరకు నువ్వు మరలా చెరసాల్లో వెళ్ళాలి. చెరసాల్లోకి నెట్టేసాడండి. ఆ ఉదాహరణ ప్రభు చెప్పి, ప్రభు ఏమంటాడో తెలుసా? నేను మిమ్మల్ని క్షమించాను, మీరు కూడా ఏం చేయాలా? ఒకరినొకరు మీరు క్షమించాలి. ఇది చిన్న పనేం కాదు, ఇది కాస్త కష్టమైనదే. అయితే మనం ప్రభు వైపు చూస్తే ఆయన మనల్ని క్షమించిన ఆ అనుభవాన్ని మనం తలంచగలిగితే ఇది మనకు తేలిక అవుతుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్దాం. సిలువను చూడు, నీవు సిలువను దగ్గరగా ధ్యానం చేయి. ప్రభువా, నా అతిక్రమాలు, నా దోషం, నా పాపం, నా ఇష్టానుసారంగా జీవించిన జీవితం నిన్ను ఇంత గాయపరిచింది. ప్రభా, శ్రమకు అప్పగించింది. నా కొరకు నువ్వు ఇంతగా నలిగిపోయావు. ఇంతగా నలిగిపోయి నన్ను క్షమించావు, హక్కును చేర్చుకున్నావు, కౌగిల్లోకి తీసుకున్నావు, రక్షణతో అలంకరించావు, నీ సొత్తుగా చేసుకున్నావు. ఇంతగా నువ్వు నన్ను క్షమించి నన్ను నువ్వు కాపాడుతున్నావు. నాలో ఏముందయ్యా? మనలో ఏమీ కూడా లేదు. ఆయన వైపు మనం చూసి మన విరోధుల వైపు, మన శత్రువుల వైపు మనం చూడగలిగితే వారిని కూడా మనం క్షమించే మనసు యేసయ్య మనలో పుట్టిస్తాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. క్షమించే మనసు మనం కలిగి ఉంటే ఉన్నతంగా దేవుడు మనల్ని దీవిస్తాడండి. హల్లెలూయా. ఎంతగా దీవిస్తాడంటే మనం ఊహించవండి. ఊహించలేనంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. క్షమాపణలో గొప్ప దీవెన, ఆశీర్వాదం ఉందండి. కాబట్టి సిలువలో ప్రభు పలికిన మాట, మొదటి మాటలో మనం ఏం గుర్తిస్తున్నామంటే ఆయన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు. క్షమించాడు, క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఆ మనస్సును మనం కలిగి ఉందుముగాక. 2వ మాట మనం చూద్దాం. లూకా సువార్త మీరు చూడండి, 23వ అధ్యాయం 42వ వచనం, 43వ వచనం మనం చదువుకుందాం. నేను చదువుతా, నాతో పాటు చెప్పండి మీరందరూ కూడా ఈ మాట. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకొనమనెను. 43వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను డౌట్గా చెప్పాడా? అనుమానంగా చెప్పాడా? సందేహంగా చెప్పాడా? అక్కడికి వెళ్ళినాక పరిస్థితులను బట్టి ఆలోచిద్దాము అని అన్నాడా? డౌట్గా మనం చదువుతాం, సందేహంగా మనం చదువుతాం, అనుమానంగా మనం చదువుతాం, అక్కడ పరిస్థితులను బట్టి చూద్దాములే అని మనం అంటాం. కానీ ఆయన అలాగా, దేవుడు ఏదైనా ఒక మాట మనతో మాట్లాడేటప్పుడు ఆయన స్పష్టంగానే మాట్లాడతాడు. హల్లెలూయా. సందేహంగా మాట్లాడడు. ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. డౌట్ లేదు, సందేహాలు లేవు. ప్రభువుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఎవరు చెప్పండి? వారు దొంగలు.
కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. యేసు ప్రభుతో కూడా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఈ ఇద్దరు దొంగలు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ ఆ ఇద్దరిలో ఒకడు యేసయ్య వైపు తిరిగి అంటున్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని నీవు మమ్మను కూడా రక్షించు. నువ్వు క్రీస్తువు అయితే, దేవుని కుమారుడు అయితే, రక్షకుడు అయితే నువ్వు రక్షించుకో. కొంచెం రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్కోసారి మనల్ని కూడా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. కాస్త మనం ఏమవ్వాలి అప్పుడు చెప్పండి? కాస్తంత జాగ్రత్తగా మనం ఉండాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఇవే మెలకువలు దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారి జీవితంలో నుండి వీటిని మనం నేర్చుకోవాలి. నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా, నేను నిన్ను నమ్మాలి అంటే నువ్వు రక్షించుకో, సిలువ మీద నుండి నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఒక దొంగ. ప్రభు సమాధానం ఏమి ఇవ్వాల, మౌనంగా ఉన్నాడు. కొంత రెచ్చగొట్టి మాట్లాడుతుంటారు, అప్పుడు కూడా కాస్తంత మౌనంగా మనం సహించాలి. వెంటనే రెండో వాడు జోక్యం చేసుకున్నాడు. రెండో వాడు జోక్యం చేసుకొని 40 వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ ఒక మాట మనం చూద్దామండి. ఇద్దరు దొంగలే, ప్రభుతో కూడా సిలువ వేయబడిన వారు. ఆ దొంగ ఏమంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు అంటే తాను చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ సిలువ మీద ఉన్నాడు. చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ కూడా అతనిలోనికి ఏమి రాలేదు, దేవుని భయం రాల. ఏమి రాలేదు చెప్పండి? దేవుని భయం రాల. ఏదైనా ఒక పనిష్మెంట్ మన మీదకి వచ్చినప్పుడు వెంటనే మనలోనికి ఏం రావాలి, దేవుని భయం రావాలి. ఈ నష్టం ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ ఎరుకు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏదో నా జీవితంలో పొరపాటు ఉందా అని దేవుని భయంతో మనల్ని మనం పరీక్షించుకోవాలి. శిక్ష అనుభవిస్తూ కూడా ఇతనికి ఏమి లేదంటే దేవుని భయం లేదండి. రెండో వాడు అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉండి దేవునికి భయపడవా అంటే ఇతడు దేవునికి భయపడుతున్నాడు. ఇతడు ఏమవుతున్నాడు చెప్పండి? దేవునికి 41 వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పెను. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. సిలువ మీద వ్రేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? ఈయన ఏ తప్పిదము చేయలేదు. మనం చేసాం తప్పులు, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. ఈ దొంగ కంటే ముందుగా ఎవరిచ్చారు స్టేట్మెంటు? హేరోదు రాజు ఏమన్నాడు? ఈయనలో నాకు ఏ దోషము అన్నాడా లేదా అని ఏం చేశాడు? నీళ్లు తెప్పించి చేతులు కడిగేసుకున్నాడు. ఈ నిరపరాధి రక్తం చిందించానని ఆ దోషం నా మీద రాకుండానట్లుగా చేతులు కడిగేసుకున్నాడు. ఈయనలో నాకు ఏ దోషం కనబడటం లేదు. దొంగ అంటున్నాడు, ఈయనలో ఏ తప్పిదము లేదు. హేరోదు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము లేదు. హేరోదు భార్య ఆమె సాక్ష్యం ఇస్తుంది, ఆయన నీతిమంతుడు. ఎవరు చెప్పండి? ఆయన నీతిమంతుడు, ఏ తప్పిదము లేనివాడు, ఏ దోషము లేనివాడు, నీతిమంతుడు యేసయ్య. మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.
ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 42వ వచనం, ఆయనను చూచి. ఎవరిని చూశాడు? అందరు చెప్పండి, ఎవరిని చూశాడు? ఈ మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మనమందరము యేసయ్య సిలువ వైపు చూచుదుముగాక. యేసయ్య సిలువ వైపు చూడగలిగితే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మనం పశ్చాత్తాపడగలం, దేవుని దగ్గర ఒప్పుకోగలం, దేవుని కనికరాన్ని మనం పొందగలం. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి విరోధంగా సనిగిన దానిని బట్టి తాపకరమైన సర్పములను దేవుడు పంపించాడు. ఆ పాములు కరిచి ఇశ్రాయేలు ప్రజలు అనేకులు చనిపోతూ ఉన్నప్పుడు మోషే దేవుని దగ్గర మొరపెట్టగా మోషేతో దేవుడు అన్నాడు, ఇత్తడితో ఒక సర్పాన్ని చేయించి ఒక కొయ్యకు ఆ సర్పాన్ని కొట్టి ఇశ్రాయేలు ప్రజల పాలెము నడుమ దానిని పైకెత్తు. పాము కాటుకు గురైన ప్రతి ఒక్కరూ నిదానించి దాని వైపు చూడగలిగితే, ఎవరైతే పాము కాటుకి గురై చావడానికి సిద్ధమయ్యారో నిదానించి దాని వైపు చూచినప్పుడు వారు బ్రతుకుతారు. యోహాను సువార్తలో అదే ప్రభు జ్ఞాపకం చేశాడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో, సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రతి మనిషి రక్షించబడినట్లుగా మనుష్య కుమారుడు కూడా సిలువకు ఎత్తబడుతున్నాడు. సిలువలో ఎత్తబడిన యేసు వైపు మనము చూడగలిగితే మనకు విడుదల. యేసు వైపు మనం చూడగలిగితే మనకు విమోచన. యేసు వైపు మనం చూడగలిగితే మనకు నిత్య జీవం. బూదిగాంతపు నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూడాలి. ఆ దొంగ ఎవరి వైపు చూశాడు చెప్పండి? యేసయ్య వైపు చూశాడు. యేసయ్య వైపు చూడగానే తనలో ఒక పశ్చాత్తాపం. వెంటనే ప్రభువును వేడుకుంటా ఉన్నాడు. ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. చివరి స్టేజీ కదా, ఇంకా చావుకు దగ్గరగా ఉన్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఇంకా కొద్ది సమయంలో చనిపోతాడు. ఆ సమయంలో దేవుని దగ్గర విజ్ఞాపం చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. యేసయ్య ప్రేమ ఎంతంటే చివరి నిమిషంలో కూడా మనం ఆయన దగ్గరికి వెళ్తే త్రోసివేసేవాడు. తన ప్రేమ అనే ధ్వజాన్ని మన మీద ఎత్తుతాడు ఆయన. తన కనికర వాత్సల్యతను మన మీద చూపుతాడు ఆయన. ఆయన తన కౌగిల్లోనికి మనల్ని తీసుకుంటాడు. ఒకే ఒక మాట, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ మంచి శుక్రవారం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన సిలువ వైపు తిరిగి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంతే. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు ఆయన తన బాహువును చాపి నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. విత్ సెకండ్స్లో అతడు చేసిన మనవికి యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడు చూడండి ఆ మాట. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా, రేపు కాదు, ఆ మరుసటి దినం కాదు, వారం తర్వాత కాదు, నీవు మనవి చేసిన విత్ సెకండ్స్లో నీకు సమాధానం ఇవ్వడానికి, నీతో మాట్లాడడానికి, నీకు సహాయము చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీలో జీవాన్ని కలగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. డౌట్ లేదు, నిశ్చయముగా నీతో చెప్తున్నాను. చప్పట్లు కొట్టేసే నామానికి కనపడుతా.
ఎంత కృప కుమ్మరించాడు, ఎంత కృప కుమ్మరించాడు యేసయ్య. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మనవి చేయి. దేవుని సేవకునికి చెప్తున్నాను, సిలువ మీద ఉన్న దొంగకు సమాధానం ఇచ్చినట్లు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ స్థితిగతులను ఆయన మారుస్తాడు, నీ పరిస్థితులను ఆయన మారుస్తాడు. నీ జీవితంలో ఉన్న ఆ కన్నిటి పర్యంతమైన దినాల నుండి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. గోనె పట్టా నుండి విడిపిస్తాడు. సంతోషాన్ని నీకు వస్త్రంగా దేవుడు ధరింపచేస్తాడు. ఒక చిన్న మనవి, పాతాళం నుండి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఏముంది చెప్పండి? ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. మీరు కూర్చున్నట్టే కూర్చున్నాడు ఆయన. అక్కడ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. రెండవది, పండ్లు కొరుకుతున్నాడు. ఆ స్థలం వేదనకరమైన స్థలం. ఏమని కేకలు పెడుతున్నాడు? తండ్రివైన అబ్రహాము. ఏమంటున్నాడు? నా నాలుకను చల్లార్చుటకు. ఏడుపు, పండ్లు కొరికే వేదనకరమైన స్థలము నుండి నాలుక చల్లార్చబడని ఆ వేడి, ఆ వేదన, ఆ ఏడుపు, పండ్లు కొరికే స్థలము నుండి ఒక్క మనవితోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశుకి వెళ్ళిపోయాడు. పరదేశులు ఎవరున్నారు? అబ్రహాము. అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి లాజరు కొనిపోబడ్డాడు. పాతాళం నుండి తప్పించుకొని పరదేశుకి వెళ్ళే కృప పొందుకున్నాడు ఒక చిన్న ప్రార్థనతో. ఈ మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున రెండో మాటలో నేను మీకు చెప్తున్నాను, నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఒకవేళ ఆ దొంగ చివరి క్షణాలు, చివరి నిమిషాలు కదా, అలాగే నీ జీవితంలో ఒకవేళ పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్లుగా, ఇంక నేనేమి చేయలేను అని ఒకవేళ నీ జీవితం చేయి విడువబడిన ఆ స్థితిలో ఉన్నట్లుగా ఉన్నా, నీవు ఆయన వైపు తిరిగి ఓ చిన్న ప్రార్థన చేయగలిగితే నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండవ మాట ప్రభు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు నీవు నాతో కూడా. నేడు, రేపు వాయిదాలేమీ లేవు. నీవు అనగా మనం, నాతో కూడా అంటే యేసయ్యతో కూడా కలిసి ఎక్కడ ఉంటాం చెప్పండి? మనం పరదేశంలో ఉంటాం. హల్లెలూయా. ఒక చిన్న మనవి, యేసయ్యతో కలిసి జీవించే కృప ఇచ్చింది. నీ ఇంట్లో నువ్వు యేసయ్యతో కలిసి ఉండొచ్చు, సంఘంలో యేసయ్యతో కలిసి ఉండొచ్చు, పరదేశంలో యేసయ్యతో కలిసి ఉండొచ్చు, పరలోకములో కూడా యేసయ్యతో కలిసి ఉండొచ్చు. ప్రభు చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇది కృప, కృప, కృప. ఒకటి క్షమాపణ, రెండు కృప. మూడవ మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. అందరూ చూడండి, బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్ చూడండి. స్పీడ్గా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా కొద్ది సమయంలో చదవండి. ఈ మాటలు మీరు బాగా గమనించాలి. నేను చదువుతా, నాతో పాటు చెప్పండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇదెన్నో మాట?
యేసు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయనకు దగ్గరగా కొందరు నిలబడ్డారండి. వారిలో ఒకరు శిష్యుడు. ఎవరు చెప్పండి? శిష్యుడు. రెండవది తన తల్లి. రొట్టెలు పంచేటప్పుడు వేల మందికి రొట్టెలు పంచేటప్పుడు అందరూ దగ్గర ఉన్నారండి. కానీ సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఉన్నారా అందరూ? అందరూ లేరు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, కొంచెం మన వాళ్ళు అంటారు కదా, పెద్దవాళ్ళు, 4 రూపాయలు ఉంటే అందరూ దగ్గరే ఉంటారు. కాస్త 4 రూపాయలు కానీ మన దగ్గర లేవా, ఏమవుతుంది? మెల్లగా అందరు కాస్త ఎడంగా వెళ్ళిపోతారు. 4 రూపాయలు ఉంటే దూరపు చుట్టమైనా దగ్గర చుట్టం అయిపోతాడు. భుజాన్ని చేయేస్తారు, మావోడు అంటారు. కాస్త 4 రూపాయలు మన జేబులో లేవా, దగ్గర చుట్టమైనా ఏమైపోతాడు? దూరపు చుట్టం అయిపోతాడు. అయితే నిజమైన దేవుని ప్రేమ, నిజమైన దేవుని ఆత్మీయ అనుభవం అన్నీ ఉన్నప్పుడు కాదండి, అన్నీ లేనప్పుడు కూడా దగ్గరగా ఉండే స్నేహం, అది నిజమైన స్నేహం. దగ్గరగా ఉండే ప్రేమ, అది నిజమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువు వారు సిలువ మీద వేలాడుతూ ఎవరిని చూశాడు? తల్లిని చూశాడు, శిష్యుడిని కూడా చూశాడు. ప్రభువు తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగోమ్మా. రెండవ మాటగా అక్కడ అంటున్నాడు, శిష్యుని వైపు చూచి, ఇదిగో ఈమె నీ తల్లి. ఆ రోజు నుండి ఆమెను ఇంట చేర్చుకునేను. అంటే అంతకుముందు ఇంట చేర్చుకోవాలి. అంటే తల్లి కుమారునికి మధ్యన ఏదో మొత్తానికి కొంచెం అసమాధాన పరిస్థితులు ఉన్నాయి, కాస్తంత ఎడబాటు ఉంది. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ వారి మధ్యన ఉన్న అసమాధానాన్ని తీసివేసి, ఎడబాటును తొలగించి, వారిద్దరిని దగ్గర చేసి, వారి బాధ్యతలను వారికి గుర్తు చేశాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మొదట తల్లితో మాట్లాడుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కుమారులు ఎడల తల్లిగా తండ్రిగా మనం కలిగి ఉండవలసిన బాధ్యతలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రికలు అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపమాకండి. ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకు కోపాన్ని రేపక, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదండి. ఒక్కోసారి ఏం చేస్తారు, కొంతమంది కోపాన్ని బట్టి తొందరపడి మాట్లాడతారు, ఒక దెబ్బేస్తారు. దైవ జ్ఞానం కలిగిన వారు తర్వాత వెంటనే దగ్గరికి తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వదిలేస్తారు. వదిలేసినప్పుడు వారు కొంచెం ఎడమవుతారు. అది గ్రహించి వెంటనే మరలా వాళ్ళని దగ్గరికి తీసుకుంటే దగ్గర అవుతారు. కానీ కొంతమంది ఆ దైవ సంబంధమైన జ్ఞానం లేక పని అన్నట్టుగా మొండిగా మాట్లాడి ఆ గ్యాప్ని ఏం చేస్తారంటే దూరం చేసేస్తారు. అది పెరిగి ఎడమైపోతుందండి. వారి మధ్యన ఎడబాటును తీసుకొని వస్తుంది. అలా ఉండకూడదు. వాక్యం అంటుంది, ప్రభు శిక్షలో పెంచాలి, బోధలో పెంచాలి. అంటే బెత్తం వాడాలి, గద్దించాలి, మందలించాలి, బుద్ధి చెప్పాలి పిల్లలకి. ఏం చేయాలి? దగ్గరగానే వారిని మనం పెట్టుకోవాలి. తెలివైన వాళ్ళంట పిల్లలను కొట్టేటప్పుడు చేయి పట్టుకొని కొడతారంట. అర్థమైంది ఈ మాట? ఎందుకు? పారిపోకుండా. స్తోత్రం చెప్పండి. తెలియలేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు ఏం చేస్తారంటే కోపంతో ఒకసారి ఎలబుచ్చి కొడతారు. వాడు ఎటో కొట్టి పారిపోతాడు. పారిపోతే వీళ్ళు నెమ్మదిగా ఉంటారా? ఇక వీళ్ళకి బీబీ రేజ్ అవుతుంది. వీడు ఎడిపోయాడో, ఏం చేసుకుంటాడో, వామ్మో వాయు అని మళ్ళీ వీళ్ళు రోడ్లు అమ్మటి పరిగెత్తారు. అదే కాస్త దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? చేయబట్టుకొని కొట్టారనుకోండి,
వాడు పారిపోవడానికి అవకాశం ఉంటుందా? కొట్టిన తర్వాత చేపట్టుకుని ఉంటారు కాబట్టి, వాడు దగ్గరే ఉంటాడు కాబట్టి మరలా కూర్చోబెట్టుకొని వాడికి చెప్పాల్సిన మాటలు చెప్తారు. అదే శిక్షలో బోధలో పెంచడం అంటే తప్పు చేసినప్పుడు మందలించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్షించాలి, మళ్ళా దగ్గర తీసుకొని దేవుని బోధ వారికి మనం చేయాలి. అలా చేయకూడదు నాన్న, అలా చేయకూడదు తల్లి, అలా మాట్లాడకూడదు, అలా వెళ్ళకూడదు, అవి మనకు తగవు అని మంచి మాటలు చెప్పాలి. కోపం రేపకుండా జాగ్రత్తగా వారిని మనం చూడాలి. అలాగే పిల్లలతో అంటాడు, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా ఏం చేయాలంట? నీ తల్లిని తండ్రిని ఏం చేయాలా? ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బ్రతకాలంటే చిన్న లాజిక్, తల్లిదండ్రులను బాగా చూడటమే. స్తోత్రం చెప్పండి. వాస్తవం అండి, వాస్తవం. వారిని ప్రేమించి వారిని సన్మానించాలి. అంటే శాలువ కప్పమని కాదు, దండేయమని కాదు, బ్రతుకున్నప్పుడు కాదు. కొంతమంది చనిపోయినాక దినాలు చేస్తారు, ఊరంతా పెడతారు. ఉపయోగం ఏముంది? స్తోత్రం చెబుదాం. తల్లిదండ్రులను సన్మానించు, నీ కలిగిన దానిలో వారిని చక్కగా చూడు, ప్రేమించు, దగ్గర తీసుకో. ఎడబాటు ఉండకూడదు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పగానే ఆ రోజు నుండే ఆమెను ఏం చేశాడంట? ఇంట చేర్చుకున్నాడంట. అప్పుడు దాకా చేర్చుకోలే. అంటే యేసయ్య మాటకు అతడు ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు, విలువనిచ్చాడు, ఆయన మాటకు లోబడ్డాడు, తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. ఒక కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యతను, పిల్లల బాధ్యతలను ప్రభు శిలువ మీద వేలాడుతూ కూడా ఆయన తెలియచేశాడు. కుటుంబాల్లో మన బాధ్యతలను మనం మర్చిపోకూడదు. తల్లిదండ్రులంగా పిల్లల విషయంలో మనం కలిగి ఉండవలసిన బాధ్యతలు, పిల్లలంగా తల్లిదండ్రుల విషయంలో మనం కలిగి ఉండవలసిన బాధ్యతలు విస్మరించకూడదు. వాటిని మనం మరవకూడదు. బాధ్యత కలిగిన వారమై మన బాధ్యతలను నిర్వర్తించాలి మనం. అప్పుడే దేవుడు ఉన్నతంగా ఆయన మనల్ని దీవిస్తాడు. ఇంకొక మాట మనం చూద్దాం, 4వ మాట చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. అందరూ చూడండి బైబిల్ తెరిచి. చాలు, నేను చూద్దాం, నాతో పాటు అందరూ చెప్పండి మాటలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా పలికెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. 4వ మాట ప్రభు పలికిన మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. నిజంగా ఎంత వేదనతో ఆ మాట పలికాడండి. ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు నేను తండ్రి తండ్రి నేను వేరుగా లేవు అన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా దేవా నా దేవా నా దేవా అన్న మాటలో ఆ పదాన్ని ఎవరు పిలుస్తారంటే, పాపి స్థానములో ఉన్నవారు దేవుణ్ణి పిలిచే పిలుపండి అది. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచావు అంటే, తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఏం చేశాడంటే చేయి విడిచాడు. తండ్రికి కుమారుడైన యేసయ్యకు ఎడబాటు వచ్చింది. కొన్ని సెకండ్స్ లేదా కొన్ని నిమిషాలు ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటును తట్టుకోలేక యేసయ్య కేక వేస్తున్నాడు, బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఎప్పుడైనా ఆ ఎడబాటు మనం గుర్తించగలిగామా?
దేవుని సన్నిధికి మనకు ఉన్న ఎడబాటు ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా? అయ్యో, ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, ఈ ఎడబాటు నా జీవితంలో వచ్చింది అని ఆ ఎడబాటును బట్టి ఎప్పుడైనా మనం వేదన పడ్డామా? ఒక్కోసారి ఉదయం మనం ప్రార్థన చేసుకోలేం, ఒక్కోసారి రాత్రి మనం ప్రార్థన చేసుకోలేం. అయ్యో, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేకపోయానన్న ఆ వేదనతో కూడిన ఆ కేక నీ అంతరంగంలో ఎప్పుడైనా వినబడిందా? వినబడలేదు అంటే మనస్సాక్షి మృతమైపోయింది. వినబడుతుంది అంటే నీ మనస్సాక్షిగా బ్రతికే ఉంది. ఆ వేదన నీలో కనబడాలి. ఎడబాటును బట్టి యేసయ్య వేదనతో బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. ఏలీ ఏలీ, నా దేవా నా దేవా, ఏలీ ఏలీ లమా సబక్తాని, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచావయ్యా? తండ్రి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను నిన్ను చేయి విడవడానికి నీ మీద పాపం కనబడింది. ఏం కనబడిందంట? పాపం. ఎవరిది ఆ పాపం? నాదే. చెప్పగలరా మీరు? నా పాపం నా యేసయ్య తన మీద వేసుకున్నాడు. నా పాపం యేసయ్య తన మీద వేసుకోగా ఆయన మీద నా పాపం కనబడింది. నా పాపం ఆయన మీద కనబడిన దానిని బట్టి తండ్రి అయిన దేవుడు యేసయ్యను పట్టుకొని ఉండలేక ఆయనను విడిచిపెట్టాడు. ఇక్కడ ఒక్క మాట చెప్తాను. మన పాపం యేసయ్య మీద కనబడితేనే యేసయ్యనే తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు కదా. యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులంగా తీర్చిదిద్దబడి బ్రతుకుతున్న మన జీవితాలలో మరలా ఒకవేళ పాపపు ఛాయలు మన మీద కనబడితే ఇంకా మనల్ని పట్టుకునే ఉంటాడా యేసయ్య? ఇంకా మనలో ఆయన ఉంటాడా? సాంసోను అనుకున్నాడంట దేవుడు ఇంకా నాతోనే ఉన్నాడు అని, కానీ వాక్యం వ్రాయబడింది దేవుడు ఎప్పుడో సాంసోన్ని విడిచిపెట్టాడు. దానికి కారణం ఏంటి? సాంసోను పాపపు ఒడిలోనికి చేరాడు. పాపము తన జీవితంలోనికి రావడానికి చోటు ఇచ్చాడు. అందుకనే దేవుడు సాంసోన్ని విడిచిపెట్టాడు, ఎడబాసాడు. పాపము మనలను దేవునికి ఎడం చేస్తుంది. దేవునికి మనకు మధ్యన ఎడబాటును తీసుకుని వస్తుంది. ఆ ఎడబాటును తట్టుకోలేక యేసయ్య బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచావయ్యా? యేసయ్యే తట్టుకోలేకపోయాడు ఎడబాటుని. మనం తట్టుకోగలమా? ఒక క్షణమైనా ఆయన విడిచి మనం ఉండటం కష్టమండి, కష్టం. దైవజనులు యేసన్న గారు వ్రాసిన అనేకమైన పాటల్లో ఎన్నో లోతైన భావాలు. ఒక పాటలో ఆయన పలికిన మాట ఏంటంటే, నీవు నాతో మాట్లాడని రోజున ఒక క్షణము, ఎంత సమయం చెప్పండి? ఒక క్షణము అది ఒక యుగం. యుగం అంటే 100 సంవత్సరాలు. ఒక క్షణం దేవుడు తనతో మాట్లాడని ఆ ఎడబాటు, ఆ క్షణము ఎడబాటు ఆయనకి అది ఎలా ఉందంటే 100 సంవత్సరాలు లాగుందంటే. ఒక జీవితం, ఒక యుగం. అది నేను భరించలేనయ్యా అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తూ వ్రాసినటువంటి పాటలండి. నీవు నాతో మాట్లాడిన రోజున నీ సన్నిధి ఎలా ఉందంటే నాకు పచ్చిక బయళ్ళు అన్నాడు. దావీదేమన్నాడంటే కీర్తనలో, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు.
మనకి కానీ మన భాషలో చెప్పుకోవాలంటే మంచి బిర్యానీ దొరికితే మనకి ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ మంచి రుచికరమైన భోజనం తిన్నప్పుడు మనం తృప్తి చెందుతామా లేదా? ఏది మొహాలు అడ్డు పెట్టారు? ఒక రుచికరమైన భోజనాన్ని మనం చేసినప్పుడు ఎంత తృప్తి చెందుతామో దానిని భక్తులు అలా వర్ణించారు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. దైవజనులు యేసయ్య గారు పచ్చిక బయళ్ళు అన్నాడు. పచ్చిక బయళ్ళలో పశువులను తీసుకుని వెళ్ళినప్పుడు అవి ఎలా సంతోషిస్తాయో అలా నా ప్రాణం సంతోషిస్తుంది అన్నాడు. ఆయన ఎడబాటు ఒక క్షణం, అది ఒక యుగం. ఆయనతో ఒక క్షణం, అది ఒక యుగం. హల్లెలూయా. ఎన్నడూ కూడా మనం ఆయన ఎడబాయి ఆ గ్యాప్ రాకూడదు ఆయనకి మనకి మధ్యన. దేవునికి స్తోత్ర. అదే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది కరువు వచ్చిందా? కరువు నన్ను ఎడబాపనేరదు. హల్లెలూయా. మనల్ని ఎడబాపుతుంది. ఒక 2 వారాలు సరిగ్గా మనకి బేరాలు లేకపోతే పనులు లేవనుకోండి. ఎన్ని వారాలు? 2 వారాలు పనులు లేవు, లేకపోతే బేరాలు, కాస్తంత ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నాం. 3వ వారం అదృష్టం కొద్ది అనుకుందాం, ఆ మాట వరకు అట్లా పలుకుదాం, ఆదివారమే మంచి బేరం దొరికింది అనుకోండి, ఏమొస్తుంది మనకి? 2 వారాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎప్పటి నుంచి? 2 వారాల నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఈరోజు అవకాశం, ఇట్టే వెళ్ళి అట్టే మరలా చర్చికి వచ్చేద్దామని వెళ్తాం. ఇట్టే వెళ్తాం. ఆడ ఇరికిస్తాడు. ఎవరు? ఆడ అక్కడ ఉంటాడు రెడీగా. నువ్వు అనుకుంటావు మంచి ఆలోచన, ఇట్టే వెళ్ళి ఇటు చర్చి చూసుకోవచ్చు, అటు బేరం, పని, ఆదాయం 2 కవర్ చేద్దాం. కానీ అక్కడ వాడు ఉచ్చు పెట్టుకొని ఉంటాడు. వచ్చిన తర్వాత నువ్వే అంటావు, ఏమంటావు? ఇట్టెళ్ళి అటు వద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఇరుక్కుపోయానండి. ఎట్టొస్తావు? వాడు అక్కడ ఉచ్చు పెట్టుకొని రెడీగా ఉన్నాడు నిన్ను పట్టుకోవడానికి. ఎరేసాడు. ఆ ఎరకి నువ్వు ఆకర్షించబడి వెళ్ళావు, వాడు ఉచ్చులో చిక్కుబడ్డావు, ఇంక రాలేవు. మన మీటింగ్లో అయ్యగారు ఒకళ్ళ గురించి ఒక మాట అన్నారండి. ఇట్లాంటివి నేను అట పట్టుకుని అలా దాచిపెట్టుకుంటాను హృదయంలో. ఏలీ మోజెస్ వాళ్ళ మావయ్య గారి గురించి సాక్ష్యం చెప్తూ, ఈ రోజున ఆదివారం ₹1,00,000 ఆదాయం వస్తుందన్నా కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు. ఎంత ఆదాయం? ఆ సమర్పణ చూడబట్టే దేవుడు అంతగా దీవిస్తాడండి. హల్లెలూయా. దేవుడు దీవించడానికి ముందు మనలో ఏం చూస్తాడంటే సమర్పణ చూస్తాడు. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపునది ఏది? అది శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా? ఏది వచ్చినా అది నన్ను ఎడబాపనేరదు. ఆయనకు నాకు మధ్యన గ్యాప్ రాకూడదు. అంతగా పెన వేసుకుని దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. పెన వేసుకుపోవాలండి ఆయనతోటి. ఆయనకు మనకు మధ్య గ్యాప్ను తీసుకొచ్చే ఆ పాపపు ఛాయలు ఏవి కూడా మనలో రాకూడదు. అవన్నీ యేసు నామములో దూరమైపోవునుగాక. దగ్గరికి చెప్దాం, దూరమైపోవునుగాక. ఎప్పటికీ మనం దేవునికి దూరం కాకూడదండి. నా దేవా నన్నెందుకు? వేదనతో పలికినటువంటి మాట అండి. ఎడబాటును బట్టి వేదనతో పలికిన మాట. ఆ ఎడబాటు కేవలం పాపం. ఆ పాపం కూడా మనదే. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19:28. అందరూ చూడండి, యోహాను సువార్త 19:28 చూడండి.
అటు తర్వాత నేను చదువుతాను, నాతో పాటు చదవండి. 19:28. అటు తర్వాత అందరు గొంతులు వినబడేటట్టుగా, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఎన్నో మాట ఇది? 5వ మాట. ఏం మాట అది? నేను దప్పికొనుచున్నాను. యేసయ్య దప్పికొనుచున్నాను అని ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ఆయన దాహాన్ని తీర్చడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉదాహరణకి ఇక్కడ నేను నిలబడ్డాను, ఆరాధన అయిపోయినాక నాకు బాగా దాహంగా ఉంది, మంచినీళ్ళు తెస్తారా అంటే తెచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరెవరా మంచినీళ్ళు ఇస్తారా? ఎవరా? అడ్డంగా ఊగుతున్నాయా? తలలు నిలువుగా ఊగుతున్నాయా? ఇస్తారా? యేసయ్య అడుగుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని. ఆయన దాహము తీరేటట్లుగా, ఆయన దాహాన్ని తీర్చడానికి ఎవరైనా ఉన్నారా? వెంటనే అక్కడున్న ఒక అతను ఆయన నోటికి ఏమందించాడు? చేదు చెరకని అందించాడు. త్రాగలేకపోయాడంటే, చేదు చెరక త్రాగలేకపోయాడు. ఆయన దప్పికొనుచున్నాను అని కేక వేస్తే చేదు చెరకనిచ్చాడు. ఈరోజు మనం చేదు చెరకనిస్తున్నామా? ఆయన దాహము తీరేటట్లుగా జీవజలాన్ని ఇస్తున్నామా? ఆయన ఎవరు చెప్పండి? ఆ మహాపండుగలో ప్రభు కేక వేశారు, మీలో ఎవరైనా దప్పికుంటే వారు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. సమరయ స్త్రీ దగ్గర ప్రభు చెప్పిన మాట, నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి మరి అన్నడు కూడా దప్పికొనడు. జీవాధిపతి, జీవపు ఓట యేసయ్య. ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని. ఆయన దాహము తీరేటట్లుగా మన జీవితాలు కనబడాలండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనకి ఆకలి వేస్తే మన ఆకలి తీరడానికి మనం భోజనం చేస్తాం. మనకు దాహం వేస్తే మన దాహం తీరడానికి మంచినీళ్ళు తాగుతాం. కానీ యేసయ్య ఆకలి, యేసయ్య దాహం, ఆకలి తీరడానికి, దాహం తీరడానికి భోజనమా, మంచినీరా? ఏం పెడితే ఆయన ఆకలి తీరుతుంది, ఆయన దాహం తీరుతుంది. మనం ఆలోచన చేయాలి. యాకోబు బావి దగ్గర రొట్టెలు తీసుకొస్తాం, ఆహారం తీసుకొస్తామని శిష్యులందరూ గ్రామంలోనికి వెళ్ళారు. భోజనం సమయం. ప్రభువారు ఆ బావి దగ్గర ఎండవేళ కూర్చున్నాడు. అదే సమయానికి సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో ప్రభు మాట్లాడారు. ఆమె జీవితం మార్పు చెందింది. ఆమె గ్రామంలోనికి వెళ్ళింది. శిష్యులు గ్రామంలో నుండి వచ్చారు రొట్టెలు తీసుకొని, అయ్యా భోజనం చేద్దాం, మేము చేస్తున్నాం, మేము చేసాం, ఇదిగో మీరు కూడా చేయండి అని రొట్టెలు యేసు ప్రభుకి ఇవ్వకపోతే ఆయన అన్నాడు, నేను ఆల్రెడీ భోజనం చేశాను, నా కడుపు నిండిపోయింది. మీ దగ్గర రొట్టెలు లేవుగా, ఎలా చేశారు భోజనం? ఏం తిన్నారు? ప్రభు అన్నాడు, మీకు తెలియని వేరొక ఆహారం నాకు ఉంది. వారికి ఏం అర్థం కాల. ఏముంది ఈయన దగ్గర ఆహారం? ప్రభు చెప్పిన మాట, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము, నాకు పానీయమై ఉన్నదంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం. యేసయ్య ఆకలి తీరటం, యేసయ్య దాహం తీరటం ఏంటంటే తండ్రి చిత్తము చేయటమే. మన జీవితాల్లో కూడా తండ్రి చిత్తాన్ని మనం చేయాలి. అదే యేసయ్య ఆకలిని మనం తీర్చటం, ఆయన దాహాన్ని మనం తీర్చటం. ఆయన దాహాన్ని తీర్చడానికి సమరయ స్త్రీ గ్రామంలోనికి వెళ్ళింది. ఒక్క ఆమె వెళ్ళిందండి. ఎంతమందిని తీసుకొచ్చింది? ఊరు జనాన్ని తీసుకొచ్చింది. ఎంత చిన్న పల్లెటూరు వేసుకున్నా కూడాను కనీసం 2000 మంది అయినా ఉంటారు. ఎంత చిన్న పల్లెటూరు వేసుకున్నా కూడా 2000 మంది ఉంటారు.
సమరయ అది ఒక పట్టణమే, గ్రామం కూడా కాదండి, ఒక పెద్ద ప్రాంతమే అది. ఆ ప్రాంత ప్రజలందరూ ఒక్కసారిగా వచ్చేసారంటే యేసయ్య దగ్గరికి. అంతమందిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. వారు చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు చెప్పింది మేము విన్నాం, సరే, ఇప్పుడు నిజంగా మేము మా మటుకు మేము ఇది నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఎంతమంది? వేల మంది ఆమె ద్వారా యేసయ్య దగ్గరికి నడిపించబడి యేసయ్య లోక రక్షకుడని నిజంగా వారు గ్రహించి నమ్ముతూ దేవుణ్ణి విశ్వసించారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను మీకు చెప్పే మాట, యేసు ప్రభు దాహాన్ని నిజంగా మీరు తీర్చాలంటే మీ ద్వారా ప్రభు దగ్గరికి ఒక్క కుటుంబం అయినా నడిపించబడాలి. నడిపించబడటం అంటే వారు లోకము నుండి వేరు చేయబడాలి, పాప బంధకాల నుండి విడుదల పొందుకోవాలి, వారు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందాలి, రక్షణలోనికి రావాలి. వారు రక్షణలోనికి వచ్చేటట్టుగా వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమను వరకు పంచాలి, సమయాన్ని హెచ్చించి వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి, వారి కొరకు నువ్వు ఖర్చు అవ్వాలి. ఇలా నువ్వు ఒక కుటుంబాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగితే ఆయన దాహాన్ని నీవు తీర్చిన వ్యక్తివే. రక్షించబడి 10 సంవత్సరాలు అవుతుంది, రక్షించబడి 12 సంవత్సరాలు అవుతుంది, రక్షించబడి 15 సంవత్సరాలు అవుతుంది, చాలా సంతోషం. అయితే మన ద్వారా ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చారా? రాకపోతే నీ చేత్తో యేసయ్యకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇంతవరకు నువ్వు ఇవ్వలా. నీ ద్వారా ఆయన దాహం తీర్చబడలా, ఆయన ఆకలి తీర్చబడలా. నీ ద్వారా ఒక్కరైన ఒక కుటుంబమైన ప్రభు దగ్గరికి వస్తే ఆయన దాహం తీర్చబడుతుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. 6వ మాట చూద్దాం మనం. యోహాను సువార్త 19:30 19:30 చూడండి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏం చేశాడంట? ఇక్కడ ప్రభు పలికిన మాట సమాప్తమైనదని చెప్పి. ఈ వచనంలో ఉన్న మాట మొత్తం చదువుతాను, మీరు గమనించండి. యేసు ఆ చెరక పుచ్చుకొని, ఇది ఈ గ్రంథాన్ని వ్రాసిన ఆయన పలికిన మాట. అది అంటే వివరించడానికి ఆ మాట రాశాడు. యేసు ఆ చెరకును పుచ్చుకొని, కానీ యేసయ్య పలికిన మాట ఏంటి? ఒకటే, సమాప్తమైనదని పలికాడు. తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు. అవి మాటలు కాదు, ఆయన పలికిన మాట ఒకటే, సమాప్తమైనదని చెప్పాడు. ఎన్నో మాట ఇది? సమాప్తమైనది అంటే తన చేతికి అప్పగించబడిన పని అది ముగించబడింది. పని ఏం చేశాడు? అది ముగించాడు. మనకి ఏదైనా ఒక పని అప్పగించబడితే ఆ పని మనం ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. మధ్యలో దానిని మనం వదిలిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు. పని కంప్లీట్ చేయాలి, తుదముట్టించాలి. మోషేకు దేవుడు ఒక బాధ్యత, పని అప్పగించాడు, ప్రత్యక్షపు గుడారపు బాధ్యత. దానిని మోషే ముగించాడట, గుడారపు పని. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడం, ఆ పని ముగించాడని వ్రాయబడింది. పౌలు కూడా ఏమంటాడంటే, ఇదిగో నా పరుగును నేను తుదముట్టించి తిని. ఏం చేశాడంట? పరుగును తుదముట్టించాడు. అంటే మన విశ్వాసాన్ని మనం తుదముట్టించాలి, మన ఆత్మీయ జీవితాన్ని తుదముట్టించాలి, మన ప్రార్థన అనుభవాలు తుదముట్టించాలి, మన భక్తిని తుదముట్టించాలి. మధ్యలో ఎక్కడ కూడా మనం విడిచిపెట్టకూడదు. ప్రసంగిలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ చేతికి అప్పగించబడిన పని ఎలా చేయాలి? శక్తి లోపము లేకుండా చేయాలి. దాన్ని నువ్వు మధ్యలో విడిచిపెట్టకూడదు. ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు వస్తాయి, ఎక్కడ వదిలిపెట్టకూడదండి. యేసు ప్రభు వారు వదిలిపెట్టారా? వదిలిపెట్టలా. ఏం చేశాడు ఆయన? ముగించాడు. ముగించబట్టే ఆ మాట పలికాడు, సమాప్తమైనది. ఏం చేశాడు ఆయన?
సమాప్తం చేశాడు. నేను మీకు కొన్ని మాటలు చెప్తాను షార్ట్కట్లో. యేసు ప్రభు వారి జననం ఎక్కడ? ఆయన జన్మించిన తర్వాత ఒక పశువుల పాకలో పరుండి పెట్టబడ్డాడు. అక్కడే కదా, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల పాకలో ఆయన పరుండి పెట్టబడ్డాడు. ఆయన ఎవరు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవుడు, దేవునితో సమానుడు, దేవుడై ఉన్నాడు. ఆయన మహిమాస్వరూపి. ఆయన కోట్ల కొలది దేవదూతలకు వారి ఆరాధనకు యోగ్యుడు. ఆయన మహామహిమలో వసిస్తున్నవాడు. ఆయన అంతటి ఆయన తగ్గించుకొని తండ్రి చిత్తులు ఎక్కడికి వచ్చాడు? పశువుల పాకలోకి వచ్చాడు. ఒక పశువుల తొట్టిలోనికి వచ్చాడు. ఇబ్బంది పడ్డాడు. అక్కడ ఈ పశువుల తొట్టిలో పడేసారేంటి, కుదరదు అన్నాడా? లేదు. అక్కడి నుంచి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళారు. ఐగుప్తు నుండి మరలా తీసుకొని వచ్చారు. ప్రభు వారి యొక్క 30 సంవత్సరాల జీవితం మనకి బైబిల్లో కనబడదు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జీవితం మనకు కనబడుతుందండి. ఆయన పరిచర్య దినాలలో ప్రభువును వెంబడించడానికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను అని. అప్పుడు ఆ వ్యక్తితో ప్రభు చెప్పిన మాట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొని విశ్రాంతి తీసుకోవడానికి స్థలము అంటే యేసు ప్రభుకి ఏమి లేదు, తలవాల్చుకోవడానికి. అంటే ప్రారంభ దినాల్లో ఆయన జన్మించినప్పుడు పశువుల తొట్టిలోనైనా పరుండబెట్టారు. ఆ తరువాత తలవాల్చుకోవడానికి అది కూడా లేదు. అంటే ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. తర్వాత ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. సిలువకు అప్పగించబడిన తర్వాత సిలువ మీద వ్రేలాడేదానికి ముందుగా ఆయన అంగీని కూడా వారు ఏం చేశారంట, లాగేసి అది నీకా నాకా అని గొడవలు పడి దాన్ని చించడానికి ఇష్టం లేక వాటాల కొరకు దాన్ని ఏం చేశారంటే చీటీలు వేసి ఎవరి పేరు మీదకి చీటీ వస్తే వాళ్ళు దాన్ని తీసుకున్నారండి. అంటే సిలువ మరణానికి సిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన వస్త్రం కూడా లేనివాడుగా దిగంబరిగా ఉన్నాడు. వస్త్రాన్ని లాగివేశారు. అక్కడ కూడా ఆయన తన పరుగుని ఆపల, తండ్రి చిత్తాన్ని ఆపల. ఇంకా చెప్పాలి అంటే ఆయన మొఖాన ఉమ్మి వేయబడింది. ఆయన గడ్డం పట్టుకొని పిరికారు. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు నాగడి చాలవల్లే వీపు అంతటిని దున్నేసినాయి. శిరస్సున ముండ్ల కిరీటం, సిలువకు కొట్టబడ్డాడు, పక్కలో బల్లెపోటు. లేఖనము నెరవేరునటువంటి ఆయన్ని గురించి తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏదైతే ముందుగా ప్రవచింప చేశాడో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు కొరకై ఆయన తను తండ్రికి అప్పగించుకొని వాటన్నిటిని ఏం చేశాడంటే సమాప్తము, ఇది నెరవేరలేదు, ఇది జరగలేదు అనడానికి లేకుండా సమస్తాన్ని నెరవేర్చాడు ఆయన. అది దరిద్రమైన, అవమానమైన, నిందైన, దోషణైన, దెబ్బలైన, గాయాలైన, చివరికి సిలువ మరణమైన ఆయన వెనకకు తీయలేదు. సమాప్తం చేశాడు. మన జీవితాల్లో దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల పేతురు అంటాడు, మేలు చేసి శ్రమపడుట కంటే కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది అంటాడు. అంటే మన జీవితంలో ఒక్కొక్కసారి మనం మేలే చేస్తాం, కానీ దానికి ప్రతిగా మనకి మేలు వస్తుందా? రాదు. ఒక్కోసారి మనం మేలు చేసిన వారు ప్రతిగా మనల్ని ఏం చేస్తారు? దూషిస్తారు, నిందిస్తారు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు కదా, నేను ఆ మనిషికి ఎంత సహాయం చేశాను, ఎంత అండగా నిలబడ్డాను, ఎంత భుజం కాశాను, నేను ఎంతో అతనికి మేలు చేశాను.
ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు తిరిగి అతనికి ఆ వ్యక్తి ద్వారా మేలు జరిగిందంటే మేలు జరగలా. ఆ వ్యక్తి నుండి తిరిగి ఇతనికి ఏమొచ్చింది? ఎక్కడో ఇబ్బంది కలిగింది, ఎక్కడో శ్రమ కలిగింది, ఎక్కడో నిందించబడ్డాడు, ఎక్కడో దూషించబడ్డాడు. మేలు చేసి తిరిగి మేలు పొందలా. ఏం పొందాడు? ప్రతిఫలంగా ఇబ్బందిని, ఇరుకును, కష్టాన్ని, నిందను, అవమానాన్ని పొందాడు. అప్పుడు మన మనసు ఏమవుతుంది చెప్పండి? గాయం అవుతుందా లేదా? గాయం అవుతుంది. గాయం అయినప్పుడు ఇంకా ఇట్లాంటి వాళ్ళతో అసలు మనం దగ్గరగా ఉండకూడదు, సహవాసం చేయకూడదు. ఇక వీళ్ళకి మనం ఎప్పుడు సహాయం చేయకూడదు అనిపిస్తుంది, మన ఆలోచన అనిపిస్తుంది అండి. అయితే పేతురు భక్తుడు ఏమంటాడు తెలుసా? అట్లాంటి ఆలోచన కాదు. దేవుని చిత్తం, దేవుడు నిన్ను అలా నడిపించాలనుకున్నాడు, నడిపిస్తున్నాడు. దానికి నువ్వు తల వంచి బాధపడకుండా నువ్వు నడువు. దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గం అంతటిలో దేవుడికి అప్పగించుకొని నడవటమే దేవుడు నీకు అప్పగించిన దానిని నెరవేర్చటం, అదే సమాప్తము చేయటం. ఒక్కొక్కసారి ఇబ్బందుల్లో నడిపిస్తాడు, ఇరుకులో నడిపిస్తాడు, కష్టాల్లో నడిపిస్తాడు, నిందల్లో నడిపిస్తాడు, అవమానాల్లో నడిపిస్తాడు. ఒక్కొక్కసారి నీ ద్వారా మేలు పొందిన వారి నీ మీద తిరగబడేటట్లు దేవుడు చేస్తాడు. బాధపడమా, ఇది కూడా దేవుని చిత్తం అని తల వంచుకొని దాటి వెళ్ళు. అప్పుడే నీ జీవితంలో నీ పరుగు నీవు తుదముట్టించగలవు, విశ్వాసాన్ని కాపాడుకోగలవు. ఇవన్నీ కూడా మన జీవితంలో తేలిగ్గా జరిగేవి కాదండి, కాస్త కష్టమే. అయినా దేవునికి అప్పగించుకొని మనం నడవాలి. సమాప్తమైనది అంటే మన జీవితంలో దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడాలి, దానిని మనం తుదముట్టించాలి. ఆ మాట మనం కూడా పలకాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాను, దేవుని మాటను నేను వినగలిగాను, దేవుని మాట ప్రకారంగా జీవించగలిగాను అన్న ఒక సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి 7వ మాట మనం చూద్దాం. లూకా సువార్త 23. అందరూ చూడండి బైబిల్ తెరిచి. 23:46 నేను చదువుతాను, నాతో పాటు అందరూ చెప్పండి. ఈ మాట చెప్పండి, అందరూ చెప్పండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ మీరు గమనించాలి, రోమా రానువారు ఈట తీసుకొని వచ్చి ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ప్రాణం విడిచాడా? విడవలా. ఎప్పుడు విడిచాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆ మాట చెప్పినప్పుడు ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. అంటే ఇప్పుడు తనకు తానుగా ఆయన చనిపోయాడా? ఎవరైనా చంపేశారా? చెప్పాలా? తనకు తానుగా తన ప్రాణాన్ని అర్పించాడా? ఎవరైనా చంపేస్తే చనిపోయాడు ఆయన. భూమి మీద మనుషులు ఎవరినైనా మీరు గమనించండి, ఈ వేలో చనిపోయిన వారు ఎవరు లేరండి. చంపబడతారు. ఏదో ఒక విధంగా వారు ప్రాణాన్ని విడుస్తారు. యేసు ప్రభు అలా విడవల, తన ప్రాణమును తానే అప్పగించుకున్నాడు. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి తన ప్రాణాన్ని ఆయన విడిచాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, రోమా రాణువారు కొట్టిన 39 కొరడా దెబ్బలకు చనిపోలేదు, భారమైన సిలువ మోసినందుకు చనిపోలేదు, శిరస్సు పైన ముండ్ల కిరీటం పెట్టి రెల్లుతో కొట్టినందుకు చనిపోలేదు, గడ్డం పట్టుకొని పిరికినందుకు చనిపోలేదు, ప్రక్కలో ఈటుతో పొడిచినందుకు చనిపోలేదు, ఆ మ్రానుకు మేకులతో ఆయన కొట్టినందుకు చనిపోలేదు.
నేను చెప్పదలిచిన మాట ఏంటంటే ఆయన ప్రాణమును ఎవ్వరు తీయలేరు. ఆయన ప్రాణము తీయడానికి ఎవరికి అధికారము లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, ఇదిగో నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, దాన్ని మళ్ళా తిరిగి నేను తీసుకునడానికి నాకు అధికారము కలదు. ఆయన తనకు తానుగా తన ప్రాణమును పెట్టాడు, తిరిగి మళ్ళా తన ప్రాణాన్ని ఆయన దాన్ని తీసుకోగలడు. తండ్రి చేతికి యేసయ్య తన ఆత్మను అప్పగించాడు. చంపేస్తే చనిపోలా, తనకు తానుగా తన ప్రాణాన్ని బలిగా ఆయన అర్పించాడు. ఈ విషయాన్ని దేవుని పిల్లలంగా మనం గుర్తించాలి. రాణువారు చంపేస్తే చనిపోయాడు కాదండి, వారి దెబ్బలకు వారు వేసిన శిక్షకు చనిపోవాలి. ఆయన మన కొరకు ఆయన చనిపోవాలని తన ప్రాణాన్ని పెట్టి ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? అందరం ఒకసారి లేచి నిలబెడదామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక్క నిమిషం మన చేతులు ఆకాశము తట్టెత్తుదా. అందరూ చేతులు పైకెత్తండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా కొరకే మీ ప్రాణమును బలిగా అర్పించారయ్యా. మీ ప్రాణమును నా కొరకే ధారపోసారు. రాణువారు కొట్టినందున మీరు చనిపోలేదు, కానీ నా పాపము కొరకు మీరు చనిపోయారయ్యా. నన్ను బ్రతికించడానికి మీరు చనిపోయారు. నాకు జీవాన్ని కలగ చేయడానికి మీరు ప్రాణాన్ని విడిచారు. ప్రభుతో చెప్పగలవా? నా కొరకే కదా ప్రభా మీరు మరణించింది, నా కొరకే కదా మీరు ప్రాణాన్ని విడిచింది. నాలో ఏ మంచితనం ఉందయ్యా? ఏ మంచితనాన్ని చూసి నా కొరకు మీరు ప్రాణాన్ని అర్పించారు తండ్రి? మంచి వారి కొరకు సహితం ఒకరు చనిపోవటం అరుదు కదా నాయన. నీతిమంతుల కొరకు చనిపోవటం ఒకరు అరుదు కదా నాయన. నాలో ఏ మంచితనం లేదు కదా. నేను ఇంకను బలహీనుడై ఉండగానే, నేను ఇంకను పాపినై ఉండగానే, నేను ఇంకను నీకు దూరస్తుడినై ఉండగానే నా కొరకు మీ ప్రాణాన్ని అర్పించారయ్యా. నా కొరకు మీ ప్రాణాన్ని ధారపోసారు ప్రభా. మీ ప్రాణ త్యాగమే నన్ను విమోచించింది నాయన. మీ ప్రాణ త్యాగమే నాకు విడుదలనిచ్చింది నాయన. మీ ప్రాణ త్యాగమే ప్రభా, మీ ప్రాణ త్యాగమే నాయన. మీ ప్రాణ త్యాగమే నాయన. కొద్ది సమయం ఎవరికి వారు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామా? ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభువా, మీరు పలికిన 7 మాటల్లో ఉన్న భావం మా జీవితాలలో మేము కలిగి ఉండటానికి మీరు మాకు కృప చూపి సహాయం చేయండి అయ్యా. దేవా, మీ సన్నిధిలో మీతో నేను అంటు కట్టబడాలి తండ్రి. మా కుటుంబాలు అంటు కట్టబడాలి నాయన. మీ సన్నిధిలో మేము ఫలించాలి ప్రభువా, ఫలించాలి నాయన, ఫలించాలి. మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా,
వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఆ ఘోర కల్వరిలో భారమైన సిలువా మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఆ ఘోర కల్వరిలో భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల వ్రేలాడిన యేసయ్యా, వ్రేలాడిన యేసయ్యా,
యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో. అందరము చేతులు జోడించి నమస్కరిద్దాం. నా మాట అర్థమైన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కరిద్దాం. మన తలలు వంచుదాం. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుంటూ ఆయనకు విధేయులమై మన తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి శుక్రవారం ఆరాధనలో మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. సిలువను గురించి ధ్యానించడానికి, సిలువలో మీరు పలికిన మాటలను తలపోసుకోవడానికి మీరు మాకు కృప అనుగ్రహించారు. ప్రతి మాట మా హృదయంలో మరియవలే భద్రపరచుకుంటూ నెమర వేసుకుంటూ మా జీవితాల్లో వాటిని మేము గైకుని నడుచుకునే అనుభవంలోనికి నాయన మీరు మాకు సహాయం చేయండి. ఈ దినాన మందిర ఆవరణంలో చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి. సిలువ చెంతకు చేరిన ప్రభా ప్రతి ఒక్కరిని సిలువ బలియాగములో నిక్షిప్తమైన ఆ కృప, ఆ జీవాన్ని, ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, కృప చూపమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్ చెప్దాం బిగ్గరగా, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సన్నిధి సహవాసం, ఆయన సాన్నిధ్యంలో చేరిన మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు, పరిశుద్ధులకు సదా తోడై దీవించి సమాధానంతో నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చయం, సిలువ రక్తమే ఇచ్చయం. ప్రభేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువునకే, త్వరగా రానయున్న మెస్సయ్యకే. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఒకరికొకరు అందరూ కూడా